ఏందయ్యా ఇది? మరీ ఘోరం కాకపోతే? ఓ మనిషిపై ఇంత కోపం, పగ, అసహ్యం, కసి, విద్వేషం ఎందుకు? జగన్ హయాంలోనూ ఇన్ని ఘోరాలు, ఇంత నిర్బంధం చూడలేదు. ఇంత అరాచకమైన పనులు అస్సలే చూడలేదు. పోసాని కృష్ణమురళి విషయంలో ఎందుకింత పగ? ఎందుకింత కోపం? అధికారం చేతిలో ఉంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అసలు వీళ్లు పరిపాలన చేస్తున్నారా, లేదా కక్షలు తీర్చుకోటానికే పాలన చేస్తున్నారా? ఇది ఏ ఒక్కరి మాటనో కాదు, ఏపీలో ప్రతి ఒక్కరి నోటా ఇదే వినిపిస్తుంది. పోసాని కృష్ణమురళి బూతులు తిట్టారు అంటున్నారే, టీడీపీ వాళ్లకు నోరు తెరిస్తే వచ్చేది బూతులే కదా. ప్రతి రాతలోనూ బూతులే ఉంటాయి కదా. బహిరంగంగానే తిడతారు కదా. నోటికి ఎంత వస్తే అంత అబద్ధం చెబుతారు. ఎంత మాట అంటే అంత మాట అంటారు కదా. సీఎంగా ఉన్న జగన్నే బోసిడీకే అన్నారు. అంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? అలాంటిది పోసాని విషయంలో ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ తీవ్రమైన చర్చ నడుస్తుంది ఏపీ జనంలో. ఇప్పటికే పోసానిపై 17 కేసులు పెట్టారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. వందల కిలోమీటర్లు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు. 65 ఏళ్ల వయస్సులో పోసానిని హింస పెడుతున్నారు అనటానికి వాళ్లు తిప్పుతున్న మార్గాలే నిదర్శనం. హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ్నుంచి రాయలసీమలోని ఓపులవారిపాలెం 463 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అక్కడే ఉంచారా అంటే లేదు. మళ్లీ అక్కడ్నుంచి రాజంపేట, అక్కడ్నుంచి నరసరావుపేట 346 కిలోమీటర్లు తీసుకెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి గుంటూరు, గుంటూరు నుంచి ఆదోని, ఇలా ఇప్పటికే వేల కిలోమీటర్లు తిప్పారు. పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్, జైలు నుంచి జైలుకు, ఇలా పోసాని కృష్ణమురళిని భయంకరంగా వేధిస్తున్నారు. ఇప్పటికే పోసాని ఆరోగ్యం బాగోలేదు, అయినా వదల్లేదు. ఆయన గుండె ఆపరేషన్ గతంలోనే జరిగింది, అయినా వినలేదు. కడుపు నొప్పి అంటే అబద్ధమన్నారు. ఆరోగ్యం బాగోలేదు అంటే నాటకాలు అంటున్నారు. ఇంత కర్కశంగా, క్రూరంగా హింసించటం ఏంటనే ప్రశ్నలు జనంలో బలంగా చర్చకు దారితీస్తున్నాయి. అసలు బూతులు మాట్లాడారని పోసానిపై కేసులు పెట్టారు. మనోభావాలు దెబ్బతిన్నాయని అరెస్టులు చేశారు కదా. సీఎంగా ఉన్నప్పుడు జగన్పై ఎన్ని బూతులు, ఎన్ని మాటలు మాట్లాడారు? అవన్నీ ప్రవచనాలా? పోసానిని తిట్టినోళ్ళు, పోసాని ఇంటిపై దాడి చేసినోళ్లకు మాత్రం రాచమర్యాదలా? పోసాని కృష్ణమురళి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పెట్టిన కేసుల తీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వం దాష్టికాలు ఎలా ఉంటాయో సామాన్యులకు కూడా అర్థమైపోయింది. కాలం ఒకేలా ఉండదు కదా. కాలం మారుతూ ఉంటుంది, కాలం కరిగిపోతూ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, జనం తీర్పులు మారుతూ ఉంటాయి. మరి అప్పుడు హలో లక్ష్మణ అన్నా కూడా పట్టించుకునేవారు ఉంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు జనమే స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో కేసులు పెడితే వీళ్లు చేసినట్లే రేపు వాళ్లు చేస్తే ప్రజాపాలన ఎలా సాగుతుంది? అందుకే ప్రభుత్వాలు అనేవి పాలన కోసమే కాని కక్ష సాధింపులకు కాదు కదా అనే చర్చ నడుస్తుంది.